హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ లోకేష్ రాయల్. ఈరోజు ఒక చిన్న సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చా చెప్పడానికి. అందరికీ తెలిసిందే, పాకిస్తాన్ టు ఇండియా వార్ జరుగుతూ ఉండేది. సో దీనివల్ల మీకు నేను చెప్పడం ఏంటంటే, మనము తిరిగి పందల మాదిరిగా లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి, ఇంట్లో అమ్మ నాన్న తిట్టినారని చెప్పి, లేదంటే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినామని చెప్పి చనిపోతుంటాము. అంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంటాము. ఇలా ఫ్రెండ్స్తో గొడవపడి, ఒక అమ్మాయి కోసము ఫ్రెండ్స్తో గొడవపడి ఇలా చంపుకోవడము, లేదంటే కులాల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఒకరికొకరు చంపుకొని చచ్చిపోతుంటాం. సో ఈరోజు చూసినారా, మనలందరినీ కాపాడడానికి ఒక ఇండియన్ సోల్జరు అక్కడ బార్డర్లో ఉండి మన కోసం యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు మన కోసం, మనం సేఫ్గా ఉండాలా, మనం హ్యాపీగా ఉండాలా, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మన కోసం అక్కడ వాళ్ళు యుద్ధాలు చేసి ప్రాణాలకు తెగించి పోరాడి చచ్చిపోతా అంటే, ఇక్కడ మనం మాత్రము కులాల పరంగా, రాజకీయ పరంగా, లేదంటే ఇళ్లలో అమ్మ నాన్న తిట్టినారని చెప్పి చచ్చిపోవడం, లేదంటే అమ్మాయిని లవ్ చేసి వాళ్ళు రిజెక్ట్ చేసినారని చెప్పి చచ్చిపోవడం, ఎగ్జామ్ ఫెయిల్ అయినామని చెప్పి చనిపోవడం. అసలు ఇది ఒక్కసారి ఆలోచించండి. మనం చచ్చేదానికన్నా మన దేశం కోసం అక్కడ యుద్ధం చేసి వస్తే మనకంటూ గుర్తింపు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచైనా ఈ కుల ద్వేషాలు, మత ద్వేషాలు, ఈ రాజకీయ ద్వేషాలు ఇవన్నీ పక్కన పెడితే, బేసిక్లీ చాలామంది యూత్ లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతారు. సో మీ చావు అనేది వృధా కాకూడదు. మీ చావు చెప్పుకోవడానికి ఒక గర్వంగా ఉండాలి. సో ఈరోజు ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లాకు సంబంధించి మురళీ నాయక్ అనేసి దేశం కోసం వీరమరణం పొందాడు. చూశారు కదా, 2 రోజుల నుంచి ఫుల్ సోషల్ మీడియా అంతా ట్రెండింగ్ ఉంది ఆ అబ్బాయి గురించి. సో ఈరోజు అతని గురించి మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. సో ఈవెన్ యుద్ధం చేసి చచ్చిపోవాలని కాదు కానీ, సో మన కోసం వాళ్ళు ఎంత పోరాడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. జై భారత్, జై హింద్.